జై వీరభద్రుడు సార్, నమో నమ. ఈరోజు జగన్ గారు వైసీపీ పార్టీ అంతా సోషల్ మీడియా ఈవీఎంల మీద పన్నారన్నమాట. అంటే 151 వచ్చినప్పుడు ఈవీఎంలు గుర్తురాలే, కేంద్రం 2 సార్లు అఖండ మెజార్టీతో వచ్చినప్పుడు గుర్తురాలే. ఇప్పుడు వాళ్ళు లాస్ట్కి నితీష్ కుమార్ చంద్రబాబు మీద ఆధారపడినప్పుడు ఇప్పుడు గుర్తు వచ్చినా కూడా అర్థం చేసుకోవాలా. ఇది ఎవరి చేతిలో ఉండదన్న ఇది ప్రక్షాళన. అదే పనికి ఈసీ అన్ని విధాలుగా చేసి క్లారిటీ చేసినాక ఈవీఎంలు స్టార్ట్ అయినాయి. మనకి ఏదైనా డౌట్ ఉంటే ఈసీ మీద రిపోర్ట్ చేసుకోవచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు. ఏదైనా ఉంటే అక్కడ చేయకుండా మన ప్రజలను మభ్య పెడుతున్నారు అన్నమాట. మీరు ఓడిపోవడానికి కారణాలు చూపించేది విడిచిపెట్టి ఈవీఎంల వల్ల ఓడిపోయినాము, మాకు పర్సెంటేజ్ 10%తో గెలిచినారు కాదు, ఒక్క రన్నుతో గెలిచినా వరల్డ్ కప్ విజయం అవుతుంది. ఒక్క రన్నుతో గెలిచినా విజయం అవుతుంది. ఇవన్నీ ఆలోచించాలా. విజయాలు ఎట్లా వచ్చాయని కాదు, ఇప్పుడు వేలు ఎట్లా ఓడిపోయినారు, మీ దొంగోట్లు యాడైనా కాబట్టి లెక్కకి మించిన ఈవీఎంలో లెక్కలు వస్తున్నాయి. అర్థమైనా? మా ఓట్లుండే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినాడు కదా, ఆ ఓట్లు ఇవే, అందుకే ఇట్లా వస్తుందన్నమాట. ప్రజల్లో చైతన్యం నింపినాడు. మన ఆయన వీరభద్రుడు వచ్చినాడు కాబట్టి అంత ప్రజాపాలన రసవంతరంగా ఉంటుంది. ఈ దుష్టుల పాలిట సింహస్వప్నమై మా నాయన వీరభద్రుడు ప్రస్తుతానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్తో నడిపిస్తున్నాడు. రాబోయే రోజుల్లో ఇంకా మా నాయన వచ్చే టైం ఆసనం ఉంది. తస్మాత్ జాగ్రత్త. దుష్టులందరికీ దుర్దినాలు, సత్యవంతులకి నీతివంతులకి మంచిగా నీతివంతంగా ఉండే వాళ్ళకి ఎప్పుడు మంచి దినాలే ఉంటాయి, శుభాలు ఉంటాయి. జై వీరభద్రుడు సార్, నమో నమ. హరి ఓం.